మేడం, ఇది అను వాళ్ళ ఇల్లేగా? అవును, ఇది అను వాళ్ళ ఇల్లే. నేను నరసింహ కాదు, నేను. రండి రండి రండి, లోపలికి రండి. మేడం నేను. కూర్చోండి కూర్చోండి. రండి, పోగో చూడండి. అనుకి పోగో అంటే చాలా ఇష్టం. అది కాదు మేడం, నేను మీతో అను గురించి ఒక విషయం చెప్పాలి. ఎవరది? సార్, నేను శంకర్ని. అను విషయం గురించి మీతో మాట్లాడదామని. బుద్ధి జ్ఞానం లేదా మీకు? రోజుకి ఎంతమంది వస్తారయ్యా? బేరం మాట్లాడమని పంపాడు విక్రమ్ చంద్. ఎంత? 1 2 కోట్ల? సార్, నడి రోడ్డుకు వచ్చానయ్యా. పర్వాలేదు, కానీ నా బిడ్డ చావు కారణమైన వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళకి శిక్ష వేయించకుండా వదలను. ఏమయ్యా, మీరు మనుషులే కదయ్యా, మీకు కూడా మనస్సాక్షి అనేది ఉందిగా. అటు చూడవయ్యా, పిచ్చెక్కి ఎలా చూస్తుందో. అది చాలదా? డబ్బుంది కదా అని దాంతో ఎంతమందినైనా చంపేస్తారంటయ్యా? అది కాదు సార్, అసలు నేను ఎందుకు వచ్చానంటే నేను. సార్, నా బిడ్డ మానసిక స్థితి దెబ్బతిన్న ఆటిజం చైల్డ్ సర్టిఫికేట్ తయారు చేసి నన్నే తీసుకెళ్లి దాన్ని కోర్టులో ఇవ్వమంటాడా వాడు? నా బిడ్డ తనకు తానే బస్సులో నుంచి దూకేసిందని ఎలా చెప్పగలనయ్యా? సార్, దయచేసి అర్థం చేసుకోండి. నేను శంకర్ని సార్. ఆ రోజు అనుకి యాక్సిడెంట్ అయిందని నేనే సార్ మీకు ఫోన్ చేసి చెప్పింది. హాస్పిటల్లో చేసింది కూడా నేనే. ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్. కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి సార్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ని సార్. సారీ బాబు, సారీ సారీ. కేసు ఇదిగో ఇప్పుడే రీఫైల్ అయింది. ఉదయం నుంచే ఫోన్లు 50 లక్షలు కావాలా, 1 కోటి కావాలా అంటూ. కేసు మర్యాదగా వాపస్ తీసుకోమని నన్ను బెదిరిస్తున్నారు బాబు. వాళ్ళు పంపిన మనిషి ఏమో అనుకున్నాను. సారీ బాబు, సారీ. పర్వాలేదు సార్. అను ఆత్మ నన్ను కలవడానికి వచ్చిందని ఎలా చెప్పను? తప్పకుండా అను ఆత్మని మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు భయపడకుండా మాట్లాడండి. తనకేం కావాలో తెలుసుకోండి.